హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ నాగలక్ష్మి గారు, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి. హాయ్ నాగలక్ష్మి గారు. హలో కీర్తి గారు. నాగలక్ష్మి గారు, నాకు ఒక డౌట్. జనరల్గా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? వెరీ కాంట్రవర్సీ క్వశ్చనే అడిగారు. సప్లిమెంట్స్ అంటే మనం తీసుకునేటువంటి ప్రోడక్ట్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలండి. ఎందుకంటే సప్లిమెంట్ ఓకే అంటే మనం చాలా రకాలు, మనం ప్రోటీన్కి సప్లిమెంట్ తీసుకుంటాం, ఐరన్కి తీసుకుంటాం, కాల్షియంకి తీసుకుంటాం, పొటాషియంకి తీసుకుంటాం. ఇలా మనం మన బాడీకి ఏదైతే తక్కువ అవుతుందో మనం బయట సప్లిమెంట్ తీసుకోవటంలో పెద్దగా హాని కలిగేయడం అనేది అయితే పెద్దగా ఏమీ జరగదండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీకి సంబంధించిన ఈ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ కి సంబంధించి హల్చల్ నడుస్తుంది అక్కడ. మార్కెట్ లో కిసాన్ జామ్ కొన్నట్టు కొనుక్కుపోతున్నారు. అసలు సప్లిమెంట్ యూజ్ చేయకూడదు కదా, బాడీలో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే కదా యూజ్ చేయాలి. బట్ ప్రతి ఒక్కరు అంత ధైర్యంగా ఎందుకు యూజ్ చేస్తున్నారా అన్నది నా డౌట్. ఎందుకంటే నవ్ ఏ డేస్ మన బాడీలో కొలాజిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవటం వెరీ కామన్ అయిపోయింది. మనకి జనరల్ గా 25+ నుండి కొలాజిన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. బోత్ మెన్ అండ్ ఉమెన్, మీ కానీ నా కానీ ఎవరికైనా 25కి రీచ్ అవుతున్నారు అంటేనే బాడీలో కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ అది. కానీ దానికి మనం ఆ టైంలో జరగడం వేరు, మనకి చిన్న ఏజ్లోనే ఇంకా కనిపించేస్తూ ఉంటుంది. 15 years 20 years పిల్లల్లోనే మనం చూస్తున్నాం స్కిన్ అంతా సాగి అయిపోవటం, కంటి కిందంతా లైన్స్ రావటం, స్మైల్ రింకల్స్ రావడం, నెక్ అంతా కూడా లైన్స్ లాగా ముడతలు పడిపోవటం. ఆ ఏజ్ నుంచి ఫేస్ చేస్తున్నారు. 25 అన్నా కూడా పాపం చిన్న ఏజేనండి. నన్ను అడిగితే అసలు 50+లో స్టార్ట్ అయ్యే సమస్య మనం ఒక 15, 20, 25 పిల్లల్లోనే మనకు కనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా కొలాజిన్ డ్రింక్ అనేది మనం హెల్ప్ అవుతుంది. సో కొలాజిన్ తక్కువ అవుతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనకి స్కిన్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి, మనం ఎన్ని క్రీమ్స్ వాడుతున్నాము, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, అసలు దానికి సమస్యకి మూల కారణం ఎక్కడ అనేది మీరు చూడడం లేదు. మనం పై పూతలు మనం ఎన్ని పెట్టినా కూడా ఇంటేక్ లో మనం ప్రాపర్ గా బాడీకి కావాల్సిన ప్రోటీన్ కానీ, సోడియం కానీ, సిలికాన్ కానివ్వండి, పొటాషియం కానీ, ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఇటువంటి వైటమిన్స్, మినరల్స్ అనేవి బాడీకి కన్జ్యూమ్ చేయకపోయినట్లయితే మీరు ఎన్ని వాడినా వేస్ట్ అని చెప్పుకోవాలి. ఓకే, సో మిగతా క్రీమ్స్ అన్ని కూడా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వాళ్ళదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అవి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి పనిచేయాలంటే కొలాజిన్ బూస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. చాలా ముఖ్యం అండి. లైక్ మాకు వాకిన్స్ లో కానీ కాల్స్ లో కానీ మీరు సమస్యతో బాధపడేవారు చెప్తూ ఉంటారు, మేడం సిరం వాడుతున్నాము, లైక్ మాయిశ్చరైజ్, సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము, సాటిస్ఫై అవుతున్నాము, బట్ మాకు ఇంకా బూస్టింగ్ కావాలి. సో డెఫినెట్గా కొలాజిన్ హెల్త్ డ్రింక్ పౌడర్, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ డ్రింక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ డైట్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే కొలాజిన్ అనేది ఎప్పుడైతే మనకి 1 time సర్వ్లోనే బయోటిన్ దొరుకుతుంది, సిలికాన్ దొరుకుతుంది, ప్రోటీన్ దొరుకుతుంది 1 సర్వ్లోనే. మనకి ఇందులోనే స్కూప్ కూడా ఉంటుంది. జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఇంటేకి తీసుకోవటం ద్వారా అన్ని రకాలైనటువంటి మినరల్స్, వైటమిన్స్ అనేవి బాడీకి కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి స్కిన్ టైట్నింగ్ రావాలి, సో డెఫినెట్గా మీరు మాయిశ్చరైజర్, సీరంతో పాటు కొలాజిన్ వాడండి. డార్క్ సర్కిల్ సమస్య ఉంది, అనీవన్ సమస్య ఉంది, స్కిన్ అసలు ఏ సమస్య తెలియటం లేదండి, చర్మం చాలా డ్రై అండ్ డల్ అయిపోయింది, మాకు ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలో కూడా తెలియటం లేదు. మీరు మాయిశ్చరైజర్ ఎలా అయితే వాడుతూ ఉంటారో ఇంటేక్ కూడా మనకి బాడీ లోపల నుండి కూడా ఈ ట్రీట్మెంట్ మస్ట్ అండ్ షుడ్. సో డెఫినెట్గా ఈ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ అనేది మనకి డైజెషన్ సిస్టమ్ పైన కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. సో చాలా మందికి మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి ఈ విషయం కూడా తెలియదు. కొలాజిన్ మనకి కాన్స్టిపేషన్ సమస్యను కూడా సాల్వ్ చేస్తుంది. సో మనకి డైజెషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతుంది. సో మనం తీసుకునే జంక్ కానీ, ఇటువంటి చాలా రకాల టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కానీ, మన స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనకు జరిగే హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ కానీ, వీటన్నిటికీ సమస్యకి మూల కారణంగా మనకి డైజెషన్ సిస్టమ్ పైన చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకే మనం ఎలా కనబడుతున్నాము అంటే మనకి డైజెషన్ సిస్టమ్ సమస్యతో బాధపడేవారు, బాధపడని వారిని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మనం గుర్తించవచ్చు కూడా. ఎప్పుడు చర్మం అనేది ముడతలు పడిపోవటం కానీ, డ్రై అయిపోవటం కానీ, అన్ఈజీగా, మెయిన్ థింగ్ చాలా అన్ఈజీగా ఉంటుంది. సో వారికి చర్మ సమస్యలు మాకు ఏ ప్రాబ్లం లేదండి, అయినా కూడా కొలాజిన్ వాడండి.
హెల్త్ పరంగా ముఖ్యంగా చర్మం ఆరోగ్యం మాత్రమే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, నెయిల్స్ బ్రేక్అవుట్ అయిపోతూ ఉంటాయి. పాపం ఎంత చేస్తున్నా బ్రేక్అవుట్స్ అయిపోతున్నాయండి, ఏంటో తెలియటం లేదు. మీ కొలాజిన్ తగ్గింది, శరీరంలో కొలాజిన్ తగ్గింది కాబట్టి బ్రేక్అవుట్ స్టార్ట్ అయ్యాయి. నీస్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, చిన్న వయసు పిల్లల్లోనే మనకి మోకాళ్ళ నొప్పుల సమస్య కనిపిస్తుంది. వాళ్ళకి బాడీలో కొలాజిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో అలా తగ్గిపోయే ప్రక్రియలో ఈ ఏఆర్ఎం పర్ల్ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ డ్రింక్ అనేది ఎవ్రీ డే అండి, జస్ట్ వన్ టైం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఆఫ్టర్ లంచ్ కానీ మీ కంఫర్ట్ టైంలో ఫుడ్ ఇంటేక్ అయిన తర్వాత 1 స్కూప్ వాటర్లో మిక్స్ ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న, ఎందుకంటే ఇది ఫుడ్ సప్లిమెంట్, మనం ప్రోటీన్ ఇస్తున్నాం కాబట్టి బాడీకి. ఫుడ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ కన్జ్యూమ్ చేయండి, సరిపోతుంది. ఇది బాడీలోకి వెళ్ళి ఇది చేయాల్సిన పని అంతా కూడా దాని వర్క్ కంప్లీట్ చేస్తుంది. మనకి ఏదైతే తగ్గిపోతూ ఉందో శరీరంలో దాన్ని అంతా కూడా పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కొలాజిన్ అనేది ప్రొడక్షన్ జరగటం ద్వారా ఈ సమస్యలు అనేవి తగ్గడం జరుగుతుంది. సో ప్లాంట్ బేస్డ్ అని స్పెసిఫై చేస్తున్నారు, ఇంకా ఏమేమి ఉంటాయి? సో జనరల్లీ మనకి కొలాజిన్ అంటే ఉండేది యానిమల్ బేస్డ్ అండి అండ్ ప్లాంట్ బేస్డ్. రెండు మంచివేనండి, రెండు ఏది తప్పు అని చెప్పటం లేదు. కానీ యానిమల్ బేస్తో ప్రిపేర్ అయిన కొలాజిన్ డ్రింక్స్ అనేవి డైజెషన్ సిస్టమ్తో బాధపడే వారికి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, కొన్ని తరహా హెల్త్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు కానీ వీళ్ళకి కొంతవరకు డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు అవి అవాయిడ్ చేయండి అని. కానీ ప్లాంట్ బేస్డ్ ముఖ్యంగా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి ఈ ప్లాంట్ బేస్డ్ అనేది మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఉన్నా కూడా డ్రింక్ యూజ్ చేయవచ్చు. ఎందుకంటే వై బికాస్ కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ సైంటిఫిక్గా కూడా ప్రూవెన్. సో ఇది మనకి డెర్మటాలజికల్ సైంటిఫికలీ ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మీరు ఇది యూజ్ చేయవచ్చు. సో ఎట్ ఎండ్ ఆఫ్ ది వీడియో నేనేసే క్వశ్చన్కి నాకు దొరికిన సమాధానం ఏంటంటే, ఒక సింగిల్ సర్వింగ్లో, ఒక సింగిల్ పోర్షన్లో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో చూసుకున్నా కూడా బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ దొరకకపోవచ్చు. బట్ ఈ 1 స్కూప్ ఆ మ్యాజిక్ చేస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ డెఫినెట్గా ఇస్తుంది అంటారు. వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.